10th క్లాస్ పాస్ అయ్యి ఉండి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు పొరపాటును కూడా ఈ వీడియోని అయితే మీరు మిస్ అవ్వద్దు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయితే 35,000 పైగానే శాలరీ పే చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. సో ఈ వీడియోలో ఈ జాబ్స్కి సంబంధించి ప్రతి డీటెయిల్ ఎట్లా అప్లై చేయాలి ఏంటనేది చాలా క్లియర్గా చెప్తాను. గవర్నమెంట్ జాబ్ కనుక మీ లక్ష్యం అయితే ఈ వీడియోని ఓపిక్గా ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు 100% జాబ్ కొట్టేటువంటి ఛాన్సెస్ ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి వీడియోని పూర్తిగా ఆఖరి దాకా చూడండి. ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే మా టీం మొత్తం ఒక 2-3 గంటలు ఒక వీడియో మీద పనిచేస్తారు. సో ఒక్క లైక్ ఇవ్వండి. ఆ లైక్ వల్ల మా వాళ్ళందరికీ ఫుల్ మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఒక్క లైక్ ఇవ్వండి, వీడియో చూడడం కంటిన్యూ చేయండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ 1 సపోర్టింగ్ స్టాఫ్స్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జస్ట్ ఈ యొక్క జాబ్స్కి మీరు 10th పాస్ అయితే చాలు, అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఐటీ సర్టిఫికెట్లు కూడా పని లేదు. 18 నుంచి 37 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు చూస్తున్నటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ అప్లికేషన్ మనం సెండ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి లాస్ట్ డేట్ మనకి ఇంకా చాలా టైం ఉంది. April 27th వరకు కూడా మనకి లాస్ట్ డేట్ అయితే దీనికి సంబంధించి ఉంది. సో ఇప్పుడు దీనికి కనిపిస్తున్న అప్లికేషన్ ఫామ్ కూడా చాలా సింపుల్గా ఫిల్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ నెంబర్ రాస్తారు, అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని, సపోర్టింగ్ స్టాఫ్ కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేవి అడిగారు. పెద్ద కష్టంగా కూడా ఏం లేదు అప్లికేషన్. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ని మనం అతికించేసిన తర్వాత అప్లికేషన్ పంపిస్తాము. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్స్ మిగతా నోటిఫికేషన్స్ లాగా మనకి చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టరు. ఎందుకో కూడా నేను మీకు రీజన్ చెప్తా. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అనమాట దీంట్లో. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి కొంచెం కష్టపడి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. గవర్నమెంట్ జాబ్లో అయితే మీరు సెటిల్ అవ్వచ్చు అనమాట. సో దీనికి మనం అంటే సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ వచ్చేసి లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచి 56,000 వరకు బేసిక్ పే అనేది ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కనుకుంటే లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం డిఏ కానీ హౌస్ రెంట్ అలవెన్స్ కానీ ఇవన్నీ మనం కలుపుకుంటే 35,000 వరకు మనకు శాలరీ అయితే వస్తుంది. అలాగే క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇచ్చారు. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ లేదా ఈక్వివాలెంట్ పాస్ అంటే 10th క్లాస్ అనేది పాస్ అయితే దీనికి చక్కగా సరిపోతుంది. ఐటీఐ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేయొచ్చు. డిగ్రీ వాళ్ళు కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ మాత్రం మనకి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది ఈ జాబ్కి అప్లై చేయడానికి. ఆర్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. ఆర్ అని చెప్పి ఇచ్చేది కాబట్టి దాన్ని మనం 10th పాస్ అయితే సరిపోతుంది. ఎండ్ అని లేదు. ఎండ్ అని ఉంటే కనుక మనం కంగారు పడాలి. ఆరే కాబట్టి ఓన్లీ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి చక్కగా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే కనుక పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా ఇక్కడ చూపిస్తున్నారు. ప్రజెంట్ నోటిఫికేషన్ మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించి కృషి విజ్ఞాన కేంద్ర కేవీకే అని చెప్పి పిలుస్తాం వీటిల్ని. కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది. ఈ కృషి విజ్ఞాన కేంద్రాల్లో వచ్చేసి మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి చాలా ప్లేసెస్లో అయితే ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి 16 లొకేషన్స్లో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 24 లొకేషన్స్లో ఈ కేవీకేలు ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు. ప్రజెంట్ ఆఫీసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ మనం పోస్టింగ్ ఎక్కడొచ్చినా కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా వైడ్లో జాబ్ అనేది ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. కాబట్టి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ సంస్థలో ఎలాగైనా సరే దూరిపోవడానికి ఇరుక్కోవడానికి మనం అర్థం చేసుకోవాలి. జాబ్ అనేది తర్వాత నెమ్మదిగా సొంత రాష్ట్రాలకి అయితే మనం ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి మిగతా నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే ఎందుకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది ఇందాక చెప్తాను కదా. ఈ నోటిఫికేషన్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 6th పాయింట్ అబ్జర్వ్ చేస్తే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో 6th పాయింట్ ఏంటంటే అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ ఫ్రమ్ నేషనలైజ్డ్ బ్యాంక్ వర్త్ 2,000 రూపీస్ జనరల్, అట్లాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే 2,000 రూపీస్, అలాగే ఎస్సీ/ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూడి వాళ్ళైతే 1,000 రూపీస్ అనేది అప్లికేషన్ కింద పే చేయాలి. సో ఇక్కడే చాలామంది ఏంటంటే డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే అప్లికేషన్స్ అయితే చాలామంది ఇక్కడ పెట్టరు. అప్లికేషన్ ఫీజు చూసేసి 2,000 రూపాయలు ఈ నోటిఫికేషన్ ఇంత ఫీజు ఉంది కదా అని వస్తుందో రాదో అని చెప్పేసి అంత ఖర్చు ఎందుకు లేని చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టరు. అక్కడే మీకు దాదాపుగా తగ్గిపోతుంది కాంపిటీషన్. అంత అమౌంట్ని ఎఫోర్డ్ చేయరు చాలామంది. చాలామంది స్టూడెంట్స్ దగ్గర ఏంటంటే అంత అమౌంట్ అనేది ఉండదు. బట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలాంటి నోటిఫికేషన్స్ని మీరు క్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి
చాలా గట్టిగా కాంపిటీషన్ లేనటువంటి కేటగిరీకి వస్తాయి ఇలాంటివి. కొంచెం కష్టపడినా కూడా గవర్నమెంట్ జాబ్ని కొట్టే అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి చోట. ఎస్సీ ఎస్టీ ఫిమేల్ పీడబ్ల్యూ వాళ్ళు కూడా ఫీజు అనేది 1000 రూపీస్ అనేది ఉంది కాబట్టి వీళ్ళు కూడా అప్లికేషన్ పెట్టడానికి కాస్తంత ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ అనేది బాగా తగ్గుతుంది. kvknawada.org నుంచి కానీ nawada.kvk4.in నుంచి కానీ మీరు అప్లికేషన్ అయితే మనం వీడియో స్టార్టింగ్లో చూపించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు అప్లికేషన్ని మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేయొచ్చు. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ అనేది మనం పంపించాలి. ఎన్వలప్ కవర్లో పెట్టి నీట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఏ అడ్రస్కి పంపించాలి అంటే అక్కడ క్లియర్ కట్గా ఇచ్చే చూడండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కవకోల్ నవాడా అని చెప్పి IFSC కోడ్తో సహా ఒక అడ్రస్ ఇచ్చారు. వాళ్ళకి మనం ఏదైతే డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తామో అదే అడ్రస్కి మన అప్లికేషన్ కూడా జాబ్ అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. వీలైనంత ఎక్కువ మందికి పంపించండి, చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో.